Hello, my dear students. Welcome. NMMS exam. Best preparation. What is the best preparation? I think you are looking for best preparation for this exam. మీరందరూ కూడా ఈ పరీక్షకి ఏ విధంగా బాగా ప్రిపేర్ అవ్వాలి అని ఎదురు చూస్తున్నారు కదా. ఎస్ మై డియర్స్, మీకోసమే I studied previous papers and analyzed content and concepts. So, I would like to give some suggestions for preparation. నేను గతంలో జరిగిన అనేక పేపర్లను విశ్లేషించి మీకోసం ఈ రోజున ఈ వీడియో తయారు చేయడం జరిగింది. ఇట్ ఈజ్ వెరీ యూస్ఫుల్ ఫర్ యూ. మరి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేశారా? చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ పొందడానికి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఓకే, లెట్ us స్టార్ట్. ఎస్ మై డియర్స్, టైమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ది ఎగ్జామ్ అండ్ ఇట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది కాన్సెప్ట్. టైము చాలా ముఖ్యం. ఈ ఎగ్జామ్లో మీరు టైం వేస్ట్ చేయకుండా ఎవరైతే బాగా ఫాస్ట్గా చేయగలుగుతారో వారు మంచి మార్కులు, మంచి ర్యాంకు అండ్ స్కాలర్షిప్ పొందే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ మనము ఈ టైం మనకి ఏ విధంగా ఉపయోగపడుతుందంటే, ఈ టైం ఇక్కడ హ్యాండిల్స్, బిగ్ హ్యాండిల్, స్మాల్ హ్యాండిల్ ఉంటుంది. హ్యాండిల్ యాంగిల్ అడగచ్చు అండ్ టైం హ్యాండిల్స్ యొక్క పొజిషన్ బట్టి అక్కడ మనకి సమ్ ప్రాబ్లమ్స్ ఇచ్చే అవకాశం ఉంది. అండ్ ఆల్సో క్లాక్ వైజ్ ఈ క్లాక్ వైజ్ డైరెక్షన్ మనకి అవసరమవుతుంది దీంట్లో. అండ్ యాంటీ క్లాక్ వైజ్ కూడా ఉంటాయి. క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ అంటే సవ్య దిశ అంటాము తెలుగులో. సవ్య దిశ, అపసవ్య దిశ. ఈ రెంటికి సంబంధించి మనకి ఇక్కడ అనేకమైన సమస్యలు మన ఉంటాయి. ఆబ్జెక్ట్స్ మూవ్ అయినప్పుడు ప్రాబ్లమ్స్లో క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ అనేవి మనకి చాలా బాగా ఉపయోగపడతాయి అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ స్క్వేర్ సంబంధించి మీరు మంచి అవగాహన కలిగి ఉండాలి. యూ మస్ట్ లెర్న్ అబౌట్ టోటల్ స్క్వేర్. హ్యాండ్ దీంట్లో మనకి ఆ యొక్క సైడ్స్, 4 సైడ్స్ ఈక్వల్గా ఉండడం ఆల్రెడీ. అన్ని సైడ్స్ కూడా దీంట్లో మనకి ఈక్వల్గా ఉంటాయి అనేది తెలుసు మనకి. ఇలా టోటల్. ఓకే, ఈ టోటల్ మొత్తం అంతా కూడా టోటల్గా అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు, ఇక్కడ హాఫ్ కాదు, టోటల్. ఓకే, హాఫ్ అండ్ రెక్టాంగిల్ అండ్ ఇక్కడ కర్ణాలు వస్తే కర్ణాలు ఉంటాయి, ఆఫ్ చేస్తే ఎట్లా అవుతుంది. వీటి బట్టి ఇక్కడ మనం సమ్ ప్రాబ్లమ్స్ అనేవి చేస్తూ ఉంటాం. అలాగే ఇక్కడ ఉండే డైరెక్షన్ బట్టి మనం క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ సంబంధించి ఉంటాయి. దీనికి సంబంధించి ఒక వీడియో చేయడం జరిగింది. మీరు ప్లేలిస్ట్, నా యొక్క ప్లేలిస్ట్లో చూస్తే దీని గురించి టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. ఏ విధంగా ఉపయోగపడి దీంట్లో డిగ్రీస్ ఎట్లా ఉంటాయి, కార్నర్ ప్లేస్ ఎట్లా మూవ్ అవుతాయి, అన్నీ కూడా దొరుకుతాయి. నెక్స్ట్ అనదర్ స్క్వేర్. ఈ స్క్వేర్ పార్ట్స్ దీంట్లో ఒక డిజైన్ మనము 3 పార్ట్స్గా దీన్ని డివైడ్ చేస్తే ఆ పార్ట్స్ ఎట్లా ఉంటాయి అనేది ఇక్కడ మనకి కనిపిస్తుంది. 1, 2, 3 ఈ 3 పార్ట్స్ జాయిన్ చేస్తే మనకి స్క్వేర్ రావాలి. అలాంటి ఆ పార్ట్స్ ఇచ్చినప్పుడు ఉండాలంటే స్క్వేర్ మీద మీకు అవగాహన ఉండాలి. దీని మీద కూడా నేను వీడియో చేయడం జరిగింది.
కంప్లీటింగ్ స్క్వేర్ అనేది. ఎస్ మై డియర్స్, నెక్స్ట్ పార్ట్స్ ఆఫ్ సర్కిల్. ఎస్, మ్యాథమెటికల్లీ మీరు వెరీ ఇంట్రెస్ట్గా మ్యాథ్స్ నేర్చుకుంటూ ఉంటారు. వాట్ ఈజ్ స్క్వేర్, పార్ట్స్ నేమ్ ఏంటి దాంట్లో, రేడియస్ కానీ లేకపోతే డయామీటర్ కానీ, వాట్ ఈజ్ డయామీటర్, వాట్ ఈజ్ రేడియస్, సెంటర్ పాయింట్స్, సెంటర్ అండ్ యాంగిల్స్, టోటల్ యాంగిల్ అంతా వృత్తంలో మనకి వ్యాసం అంటే ఏంటి, వ్యాసార్థం అంటే ఏంటి, ఈ పదాలు ఉంటాయి కదా, ఆ పదాలన్నీ కూడా మీరు నేర్చుకోవాలి. వ్యాసము, వ్యాసార్థం, అలాగే దీంట్లో మనకి వృత్తంలో ఏమైనా భాగాలు, అలాగే టోటల్గా డిగ్రీ ఎంత 360 డిగ్రీస్ ఉంటుంది కదా టోటల్, ఆ డిగ్రీస్, అలాగే హాఫ్ సర్కిల్ అయితే మనకి ఎన్ని డిగ్రీలు ఉంటుంది, ఇవన్నీ కూడా దీనికి సంబంధించి ఒక ఐడియా అంటూ ఉండాలి. ఓకే, నెక్స్ట్ అండ్ ఆల్సో స్క్వేరు, ట్రయాంగిల్, రెక్టాంగిల్. ఆ ట్రయాంగిల్ షేప్ టోటల్ హౌ మెనీ డిగ్రీస్ ట్రయాంగిల్ హ్యావ్, అక్కడ హ్యాజ్, ఇక్కడ ట్రయాంగిల్ ఎన్ని డిగ్రీలు, ఎంత కోణం కలిగి ఉంటుంది, టోటల్ కోణం ఎంత, ఒక్కొక్క 3 కోణాలు మొత్తము 180 డిగ్రీస్ ఉంటుందని అనుకుంటాం. అలాగే రెక్టాంగిల్లో టోటల్ కార్నర్స్ ఎన్ని డిగ్రీస్ ఉంటాయి మీకు తెలుసు, టోటల్ 90 ఉంటాయి. ఈ 4 కూడా కలిపితే మనకి 360 అనేది ఉంటాయి అనేది తెలిసింది. ఎలాగ మనకి స్క్వేర్లో కానీ అండ్ రెక్టాంగిల్లో కానీ 360 డిగ్రీస్ అండ్ సర్కిల్ ఆల్సో 360 డిగ్రీస్ ఉంటుంది అనేది మనకు అవగాహన ఉండాలి. ఓకే, నెక్స్ట్ క్యాపిటల్స్ ఆఫ్ స్టేట్స్. హౌ మెనీ క్యాపిటల్స్ ఇక్కడ, అండ్ ఆ క్యాపిటల్ అది హౌ మెనీ స్టేట్స్ ఆర్ దేర్, ఇండియాలో మనకి ఎన్ని స్టేట్స్ ఉన్నాయి, అలాగే వాటి యొక్క రాజధానుల పేరేంటి, వాటి మీద మీకు అవగాహన ఉండాలి. అండ్ ఆల్సో ఇండియా మ్యాప్లో ఆ మ్యాప్ సంబంధించి అక్కడ ఉండే వాషన్, బే ఆఫ్ బెంగాల్ కానీ, అరేబియన్ సీ కానీ, ఇండియన్ వాషన్ అండ్ ఆ బార్డర్స్ కానీ కొంచెం మనకి ఐడియా అంటూ ఉంటే బాగుంటుంది. క్యాపిటల్స్ అండ్ అలాగే మనకి కేంద్రపాలిత ప్రాంతాలు కూడా ఉంటాయి, అవి కూడా కొన్ని మీరు చదువుకుంటే బాగుంటుంది. ఎస్, నెక్స్ట్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్. ఇక్కడ మనము కన్వర్షన్ టేబుల్ అంటాము వీటిని. ఈ మనకి రకరకాలుగా ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. ఉదాహరణకి CAT అంటే దాని యొక్క నెంబరు ఎంత ఉంటుంది, C నెంబర్ ఎంత, ఇక్కడ 3 A1 T హౌ మచ్ 7 కోడ్, Cకి 3 కోడ్, అలాగే Aకి 1 అండ్ Tకి 7 అట్లా ఉంటాయి. దీనికి సంబంధించి ప్రశ్నలు ఉంటాయి. అలాగే రివర్స్ ప్రాసెస్లో కూడా దీనికి సంబంధించి మనకి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ స్టార్ట్ అంటే టోటల్ ఉండగా, అలాగే రివర్స్లో కూడా మనము చదువుకొని ఉండాలి ఎటు అడిగినా సరే. అంటే 1 అంటే మనము ABCD అలాగ చదువుతూ ఉంటే 1 అన్నారు. అలాగే రివర్స్ ప్రాసెస్లో ఉంటుంది, దాని నెంబర్ 26 అనేది మనకు గుర్తుండాలి. సో ఇది కంపల్సరీ, యూ మస్ట్ బై హార్ట్ కంపల్సరీగా. అలాగే పాస్ట్గా అప్పటికప్పుడు మీరు ఎగ్జామ్లో వాటి యొక్క విలువలు ఈ విధంగా రాసుకుంటే కొంచెం టైం పడుతుంది. కాబట్టి కంపల్సరీగా మనము టేబుల్స్ ఎట్లాగైతే చదువుతామో వీటిని కూడా మీరు చక్కగా చదివేసి చెప్పగానే H8 రివర్స్లో అయితే 19 అట్లాగా మీరు చెప్పేయాలి. ఓకేనా. నెక్స్ట్ నెంబర్ స్క్వేర్ టేబుల్. స్క్వేర్ వేరే చాలా బాగా ఉపయోగపడతాయి మనకి. స్క్వేర్ 1 స్క్వేర్ 1, 2 స్క్వేర్ 4, 3 స్క్వేర్ 9, 4 స్క్వేర్ 16. అంటే ఇది వల్ల చాలా యూజ్ ఉందన్నమాట. సపోజ్ ఒక నెంబరు దిస్ నెంబర్ ఈజ్ గివెన్ 64 అనగానే మనకి 8 స్క్వేర్ గుర్తు రావాలి. ఓకే. అలాగే 12th టేబుల్ గుర్తురా, అది ఏ టేబుల్ అయితే ఆ టేబుల్ మనకి. ఇట్లా మనము సపోజ్ అక్కడ 225 15 స్క్వేర్ 225 ఉంది. ఈ టేబుల్ అంటే 15
టేబుల్ మనకు గుర్తుండాలి. 49 అనగానే 49 రూట్ ఆఫ్ 49 అంటే 7 తెలుసు కదా. ఈ విధంగా స్క్వేర్ మనకి స్క్వేర్ టేబుల్ వస్తే చక్కగా చేయొచ్చు. అండ్ క్యూబ్స్ కూడా కొన్ని చదవండి. క్యూబ్స్లో కూడా 2 క్యూబ్ 1 క్యూబ్ 1 2 క్యూబ్ 8 తెలుసు కదా. 2 ఇంటూ 2 ఇంటూ 2 3 టైమ్స్ కాబట్టి క్యూబ్ అంటారు. కాబట్టి 2 2s are 4 4 2s are 8 అనేది మనకి ఇక్కడ రావడం జరిగింది. సో నెంబర్ స్క్వేర్ టేబుల్ అనేది అందరికీ రావాలి. కనీసం 20 వరకు, క్యూబ్స్ అయితే 10 వరకు వస్తే సరిపోతుంది. నెక్స్ట్, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. హూ వాజ్ అవర్ ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్? ఎస్, జవహర్లాల్ నెహ్రూ గారు. ఎస్. సెకండ్, లైక్ దట్ నౌ ప్రజెంట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా సో ఆర్డర్లీ మీరు చక్కగా ప్రైమ్ మినిస్టర్ పేర్లన్నీ గుర్తుపెట్టుకుంటే చాలా వరకు కూడా ఎక్కడ తప్పు చేయకుండా మీరు ఉంటారు. అలాగే నేమ్స్ తెలియడం వల్ల వారు ప్రధానమంత్రిగా చేశారా లేదన్నది కూడా మీకు తెలుస్తుంది. ఎస్. నెక్స్ట్, ప్రెసిడెంట్స్ ఆఫ్ ఇండియా. హూ ఈజ్ అవర్ ప్రెసెంట్ ప్రెసిడెంట్? ఎస్, తెలుసు కదా మీకు. ఎస్. అలాగే ఫస్ట్ మనకి ప్రెసిడెంట్గా ఎవరు చేశారు, అలాగే ఎవరెవరు మనకి అబ్దుల్ కలాం గురించి అడిగి వారు ప్రధానమంత్రిగా చేశారా లేకపోతే ప్రెసిడెంట్గా చేశారా అని అడిగితే మనము కరెక్ట్గా సమాధానం చెప్పాలి. కన్ఫ్యూజ్ అవ్వకూడదు. తక్కువ పేర్లు ఉన్నాయి కాబట్టి మీరు చక్కగా దీన్ని గుర్తుపెట్టుకోండి. అండ్ ప్లాంట్స్ గ్రో ఆన్ ఎర్త్. ఎస్ మై డియర్స్, ఇక్కడ ప్లాంట్స్ గ్రో ఎర్త్ అంటే ఆ భూమి మీద పెరిగే మొక్కలు అన్నీ తెలుసు మనకి. ఇవి పచ్చని చెప్పక్కర్లేదు. బట్ వాటర్ ప్లాంట్స్, లోటస్ లాంటివి, ఈ యొక్క వాటర్లో పెరిగే మొక్కల పేర్లు ఏమైనా ఉంటే వాటిని సేకరించి లిస్ట్ అవుట్ చేసుకోవాలి. ఎస్, యూ మస్ట్ కలెక్ట్ నేమ్స్ ఆఫ్ వాటర్ ప్లాంట్స్. అండ్ నెక్స్ట్, అండర్ గ్రౌండ్ ఏంటవి? అండర్ గ్రౌండ్లో పండేవి ఏంటి? అలా పెట్టేసి వదిలేసా? ఎస్, ట్యూబర్స్. ఇక్కడ మనకి పొటాటోస్ కానీ, ఆనియన్స్ కానీ, టర్నిప్స్, జింజర్ ఇవన్నీ కూడా భూమిలో పండుతాయి కదా. అండర్ గ్రౌండ్ వెజిటేబుల్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మీరు గుర్తుపెట్టుకుంటే చక్కగా మీరు తప్పులు లేకుండా రాసేస్తారు. అంటే ప్లాంట్స్ సంబంధించి ప్రోడక్ట్స్ అవి ఫ్లవర్స్, ఫ్రూట్స్, ట్యూబర్స్ ఇవన్నీ కూడా అవి ఆ యొక్క ప్లాంట్ సంబంధించి ఎక్కడ దొరుకుతాయి? భూమి మీద దొరుకుతాయా, లేకపోతే వాటర్లో ఉంటాయా, లేకపోతే భూమి లోపల పండుతాయి అనేది ఒక అవగాహన అంటూ ఉండాలి. ఎస్. నెక్స్ట్, మెటల్స్ అండ్ నాన్ మెటల్స్. మెటల్స్లో మనకు తెలుసు కదా మెటల్స్. ఎస్, ఐరన్ కానీ, అల్యూమినియం, కాపర్ లాంటివి మనకి మెటల్స్ కింద ఉంటాయి. అండ్ నాన్ మెటల్స్ మీద కొంత ఐడియా లేకపోతే నాన్ మెటల్స్ కంపల్సరీగా మీరు చదవాలి. సో సపోజ్ డైమండ్ ఇట్ ఈజ్ వెరీ హార్డ్ బట్ ఇట్ ఈజ్ నాన్ మెటల్. చూడటానికి చాలా కఠినంగా ఉంటుంది కానీ ఇది మాత్రము అలోహం. ఇలాంటి ఉంటాయి కాబట్టి మీరు మెటల్స్ సంబంధించి ఉండవు. ఇక్కడ నాన్ మెటల్స్ డైమండ్, క్లే, ఫ్లోరిన్, ఇలేనియం, కాల్స్, ఫాస్ఫేట్, సల్ఫర్, క్లోరిన్, ఆస్బెస్టాస్ దీస్ ఆర్ నాన్ మెటల్స్. యూ మస్ట్ కలెక్ట్ ద నేమ్స్ మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ చదువుకోండి. లోహాల గురించి. ఎందుకంటే వజ్రం కఠినంగా ఉన్నప్పటికీ దాన్ని మనము లోహం అనుకుంటాం కానీ లోహం కాదు. అలాగే సాధారణంగా ఎక్కువ అలోహాలు పౌడర్ రూపంలో ఉంటాయి. ఇదేంటి కార్బన్ బొగ్గు, వజ్రము ఇవన్నీ కూడా కొన్ని రూపాలు కాబట్టి అట్లా ఇది రూపం పొందిందనమాట. ఇక సల్ఫర్ పసుపచ్చగా ఉంటుంది మీకు తెలుసు. ఫాస్ఫేట్ ఇవన్నీ కూడా అలోహాలుగా ఉంటాయి. నెక్స్ట్, మమ్మల్స్ అంటే ఏంటి? మమ్మల్స్ అనగానే మనకు గుర్తురేవాలి పాలిచ్చి పెంచే జంతువులు. మనకు తెలిసిన జంతువులే ఇస్తారు. అలాగే వరల్డ్లో ఏవైతే ఉన్నాయో ఆ వరల్డ్ ఫేమస్ చేసుకొని పాలిచ్చి పెంచే జంతువులు ఏవి ఉన్నాయనేది మనం తెలుసుకోవాలి. ఎస్. నెక్స్ట్, బేబీ యానిమల్స్. మనకి ఇంగ్లీష్లో వస్తూ ఉంటాయి బేబీ యానిమల్స్. నేమ్స్ ఉంటాయి దానికి సంబంధించి. క్యాటిల్ మనకి ఆవుదోడిని ఏమంటాము? కాఫ్. దానికి ఒక పేరు ఉంటుంది కదా, ఆ పేరు మనం ఐడెంటిఫై చేసుకోవాలి. అలాగే బ్యాట్ గబ్బిలం సంబంధించి పప్ అంటాం. అట్లాగే చీతా కబ్ అంటాం చిన్న. ఈ విధంగా మనకి బేబీ యానిమల్స్ నేమ్స్ ఉంటాయి. యు మస్ట్ కలెక్ట్ అండ్ రీడ్.
నెక్స్ట్ మిల్క్ ప్రోడక్ట్స్. మిల్క్ ప్రోడక్ట్స్ ఆల్సో వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ యూ కెన్ ఐడెంటిఫై. ఆల్రెడీ ఫుడ్లో మనం మిల్క్ ప్రోడక్ట్స్ అనేవి తింటాం కాబట్టి ఎస్, చాలా చక్కగా బోల్డ్ అని ఉంటాయి. మిల్క్ ఒకట్, క్రీమ్, చీజ్, బటర్, ఐస్ క్రీమ్స్, మిల్క్ పౌడర్, కండెన్స్డ్ మిల్క్, గీ, విప్పింగ్ క్రీమ్, బటర్ మిల్క్, కర్డ్, మిల్క్ షేక్, లస్సీ, పన్నీరు, మిల్క్ స్వీటు, లైక్ దట్ సో మెనీ మిల్క్ ప్రోడక్ట్స్ ఆర్ దేర్. చీజ్ అంటే తెలుసు కదా మీకు, జున్ను. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి చక్కగా ఆ పాల ఉత్పత్తులకు సంబంధించి ఆ డైరీలో ఉండే ప్రోడక్ట్స్ ఇంకా ఏమైనా కొత్తగా వచ్చినప్పుడు ఆ ఉంటే వాటి పేర్లు గుర్తుపెట్టుకుంటే ఈజ్ ఇట్ మిల్క్ ప్రోడక్ట్ ఆర్ నాట్, ఇవి పాలతో చేస్తున్న వస్తువా లేదన్నది చెప్పగలగాలి. ఎస్ మై డియర్స్. ఓకే, నెక్స్ట్ టైప్స్ ఆఫ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్. సౌండ్ సంబంధించి లెసన్ సంబంధించి మనకి ఇక్కడ రకరకాల వాయిద్యాలు ఉంటాయి. ఓకే, మనము ఎయిర్ ద్వారా ఎయిర్ బ్లో చేసి ఊదే ఉంటాయి, డప్పుతో ఉంటాయి, రకరకాల డ్రమ్స్ మనకి ఉంటాయి. గిటార్, సెల్లో, వయలిన్, బాస్ అండ్ కాంగా, ప్లస్ డ్రమ్ము. చూసారా, ఇవన్నీ కూడా రకరకాలుగా మీరు చూడగానే వీటిలో అర్థమైపోతుంది. కాబట్టి మీరు సొంతంగా కలెక్ట్ చేసి వాటి పేర్లని రాసుకోండి. మీ యొక్క ఎలా గుర్తుంటాయో వాటి ప్రకారం మీరు రాసుకుంటే బాగుంటుంది. నెక్స్ట్ ఆర్గాన్స్. అంటే మనం సంబంధించి హ్యూమన్ ఆర్గాన్స్, మానవ అవయవాలు, పార్ట్స్ ఉంటాయి కదా. పార్ట్స్ అలా నోస్, మనకి ఇయర్, ఐస్, అవన్నీ కూడా కంటికి కనిపించేవి కొన్ని ఉంటాయి. మరి సెన్స్ ఆఫ్ ఆర్గాన్స్, ఇంటర్నల్ ఆర్గాన్స్ సెపరేట్గా ఏంటి అనేది. సెన్స్ ఆఫ్ ఆర్గాన్స్ మీన్స్ ఇయర్ సెన్స్ ఆఫ్ ఆర్గానా కాదా? మనకి సెన్స్ ఆఫ్ ఆర్గాన్స్ కొన్ని ఉన్నాయి. అవేంటవి తెలుసా? ఇవి ఇంటర్నల్ ఆర్గాన్స్ సంబంధించి నేను ఇవ్వడం జరిగింది. లోపల శరీరం లోపల ఉండే ఆర్గాన్స్ని ఇవి ఉంటాయి. మీకు సంబంధించి ఇంపార్టెంట్ దాంట్లో ఏమి ఉన్నాయో అవన్నీ కూడా ఐడెంటిఫై చేయండి. ఎందుకు సెన్స్ ఆఫ్ ఆర్గాన్ చెప్పలేదు? ఎస్, ఐస్, ఎస్ సెన్స్ ఆఫ్ ఆర్గాను, ఇయరు, నోసు, స్కిన్, ఇవన్నీ కూడా మనకి కొన్ని ఉన్నాయి. ఆ సెన్స్ ఆఫ్ ఆర్గాన్స్ని గుర్తుపెట్టుకోండి. ఎస్, బేకింగ్ ఫుడ్. బేకింగ్ ఫుడ్ ఆల్సో. బేకింగ్ ఫుడ్లో సమ్ టైమ్స్ బేకింగ్ ఫుడ్ అడుగుతుంటారు, బేకింగ్ ఫుడ్ కొంటుంటారు కదా బేకరీకి వెళ్ళి. అది మీరు ఈజీగా ఐడెంటిఫై చేస్తారు, ఈజీ బేకింగ్ ఫుడ్ కాదా అనేది అడుగుతూ ఉంటారు. నెక్స్ట్ కాంటినెంట్ నేమ్స్ అండ్ కంట్రీ నేమ్స్. ఆల్రెడీ ఆసియా, ఐరోపా, ఆఫ్రికా, లైక్ దట్ ఖండాల పేర్లు అండ్ కంట్రీస్. సమ్ కంట్రీస్ సంబంధించి అంటే సపోజ్ ఇండియాలో ఉన్నాం కాబట్టి నియరెస్ట్గా చైనా, నేపాల్, శ్రీలంక, లైక్ దట్ మనకి సరే దగ్గరగా ఉండే కంట్రీస్ పేర్లు అడిగే అవకాశం ఎక్కువగా మనకి ఉంటుంది. కాబట్టి వీటి మీద సోషల్ స్టడీస్లో మీరు ఏవైతే నేర్చుకున్నారో వాటి మీద కాన్సన్ట్రేషను పెట్టండి. నెక్స్ట్ ఓకే మై డియర్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నెక్స్ట్ ఫర్నిచర్. ఫర్నిచర్ అంటే ఏంటి? ఎస్, ఐ థింక్ విట్ ఈజ్ వెల్ నోన్ నేమ్ ఫర్నిచర్. ఎస్, ఇంట్లో ఉండే మన టీవీ కానీ ఫ్రిడ్జ్ కానీ ఇవేనా సామాన్లు అంటే ఫర్నిచరు కాదు. మనకి ఇక్కడ చూడండి చైరు, కుర్చీ, బీరువా లాంటి ఫర్నిచర్ తయారు చేస్తారు కదా, అవి ఈ ఫర్నిచర్ సంబంధించి. అంటే ఎలక్ట్రికల్ డివైసెస్ అంటే అన్నీ వస్తాయి. ఫర్నిచర్ ప్రత్యేకంగా మనం తయారు చేసి ఇంట్లో కావాల్సిన వస్తువులు మనం చెక్కతో ఎక్కువగా తయారు చేస్తూ ఉంటాం కదా, అవి. ఇప్పుడు ప్లాస్టిక్ కూడా మనకు వచ్చాయి, వీటిని మనం ఫర్నిచర్ అంటాం. అండ్ బిల్డింగ్ మెటీరియల్ సపరేట్. బిల్డింగ్ మెటీరియల్ ఏమి వాడతారు మనకి? ఎస్, వాట్ ఆర్ ద బిల్డింగ్, టెల్ ద ఎగ్జాంపుల్స్ ఫర్ బిల్డింగ్ మెటీరియల్. సిమెంట్, శాండ్, వాటరా అండ్ బ్రిక్స్, ఐరన్, లైక్ దట్ బిల్డింగ్ మెటీరియల్స్ బోల్డ్ ఉంటాయి. పెయింట్ కూడా బిల్డింగ్ మెటీరియల్లోకి వస్తుంది. బిల్డింగ్ మెటీరియల్ ఏది యూజ్ చేస్తారో అది ఉంటుందన్నమాట. అంటే అది ఐడెంటిఫై చేయడం కోసం ఇలాంటివి అడుగుతున్నాం. పార్ట్స్ ఆఫ్ ప్లాంట్, ఇట్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ అండ్ ఫెమిలియర్. ఈ పార్ట్స్, ఇది మీరు డయాగ్రామ్ గీస్తుంటారు. ఈ పార్ట్స్లో మనకి రూట్స్ కానీ, లీవ్స్ కానీ అండ్ ఫ్లవర్ కానీ, దీనికి సంబంధించి మీరు ఏవైతే నేర్చుకున్నారో ఆ పార్ట్కు సంబంధించి భాగాలు గుర్తుపెట్టుకోండి.
నెక్స్ట్ ఇండోర్ గేమ్స్, అవుట్డోర్ గేమ్స్. ఇండోర్ ఇక్కడ ఫుట్బాల్. ఇండోర్ అవుట్డోర్ ఎక్కడ ఆడతారు? ఇంట్లో ఆడతారా? నో, ఇస్ ఏ అవుట్డోర్ గేమ్. చెస్ ఇండోర్, ఇంట్లో ఆడుతుంటారు. అండ్ ఇది తెలుసు మీకు, ఆడుకుంటారుగా, అవుట్డోర్ గేమ్. మళ్ళీ ఇది ఇండోర్ గేమ్. ఇది ఇండోరేనా, ఇది అవుట్డోర్ గేమ్. లైక్ దట్ సో మెనీ గేమ్స్ ఆర్ దేర్. ఐడెంటిఫై చేయాలి మీరు. అంటే ఇప్పుడు లోపల ఇంటి దగ్గర ఆడుకునేవి చాలా వరకు కూడా అవి ఇండోర్ గేమ్స్ ఉంటాయి. అలాగే స్టేడియం లోపల జరుగుతూ ఉంటాయి, బాల్స్ పైకి వెళ్ళకుండా, వాటిని ఇండోర్ గేమ్. అవుట్డోర్ గేమ్స్ అంటే కంప్లీట్లీ మనము బిల్డింగ్ కాకుండా బిల్డింగ్ అవతల మనకి ఆడుకునే గేమ్స్ అన్నీ కూడా అవుట్డోర్ గేమ్స్గా ఉంటాయి. కాబట్టి ఇటువంటి వాటిని మీరు గుర్తించండి. నెక్స్ట్ పెట్ యానిమల్స్. పెట్ యానిమల్స్, ఎస్ యూనో, డాగ్ తెలుసు మనకి. ర్యాబిట్ పెంచుకుంటారా? పిల్లిని పెంచుకుంటారా? మరి ఇతర దేశాలలో కూడా పెంచుకునే అవకాశం ఉంటుంది కదా. సో మనీ పెట్ యానిమల్స్ వస్తాయి, వాటి గురించి కూడా అవగాహన చేసుకోండి. నెక్స్ట్ సింబల్స్ అండ్ కోడ్స్. మెయిన్లీ సైన్స్లో సంబంధించి రకరకాల సింబల్స్ ఉంటాయి. ఇక్కడ ఎలక్ట్రికల్ సింబల్స్ సంబంధించి క్వశ్చన్ వచ్చారు. అండ్ కోడ్స్, ప్లాస్టిక్ లెసన్ సంబంధించి ఇక్కడ వాడి యొక్క కోడ్ నెంబర్, అలాగే కోడ్స్ కానీ సింబల్స్ కానీ ఉంటాయి. అలా మ్యాథమెటిక్స్లో సింబల్స్ సంబంధించి కూడా కంపల్సరీగా క్వశ్చన్ ఉంది కదా, ప్లస్ మైనస్ ఇంటూ డివైడెడ్ బై అండ్ ఈజ్ ఈక్వల్ టు. దీనికి సంబంధించి కూడా రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కాబట్టి సింబల్స్ మీద మీరు ఇంట్రెస్ట్ పెట్టాలి. ఓకేనా? సింబల్స్ ఏమున్నాయో 6th నుంచి 8th వరకు కూడా ఎటువంటి సింబల్స్ మనకు వచ్చాయో, ఏ సబ్జెక్ట్లో అయినా సరే అటువంటి సింబల్స్ మీద కానీ కోడ్స్ మీద కానీ మీరు కాన్సన్ట్రేషన్ పెట్టండి. నెక్స్ట్ స్లోగన్స్. రకరకాల మన లెసన్స్లో రకరకాల స్లోగన్స్ వస్తాయి. ద ఫేమస్ స్లోగన్ స్వరాజ్ ఈజ్ మై బర్త్ రైట్ వాజ్ గివెన్ బై. ఇక్కడ మనము స్వాతంత్రం మా జన్మ హక్కు అన్నట్టు మనకి ఎవరు చెప్పారు? సుభాష్ చంద్రబోస్, దాదాభాయ్ నౌరోజీ, బాలగంగాధర్ గాంధీజీ. లైక్ దట్ సో మెనీ ఫెమిలియర్ పర్సన్స్ మనకి కొన్ని స్లోగన్స్ ఇచ్చుంటారు. అలా గవర్నమెంట్ కూడా కొన్ని స్లోగన్స్ ఉంటాయి. లెసన్స్లో ఎక్కడ స్లోగన్స్ వచ్చినా ఐడెంటిఫై చేస్తూ రాసుకుని చదువుకోండి. అండ్ ఫేమస్ పర్సన్స్ ఇన్ హిస్టరీ. హిస్టరీలో మీకు ఎటువంటి పర్సన్స్ వచ్చారు? సపోజ్ శ్రీకృష్ణదేవరాయలు, అక్బరు, అలాంటి మొత్తము కింగ్స్ కానీ లేకపోతే గాంధీజీ వంటి స్వాతంత్ర సమర యోధులు కానీ వచ్చినప్పుడు మనకి వారి గురించి, శ్రీకృష్ణదేవరాయలకు సంబంధించి వారి రాజ్యంలో ఎలా ఉండేది, లేకపోతే అక్బర్ సంబంధించి కానీ ఔరంగజేబ్ సంబంధించి కానీ, ఇట్లాగ మనకి హిస్టరీలో ఏం జరిగింది, ఫేమస్ పర్సన్స్ వారు ఏమన్నా పుస్తకాలు రాశారా, బుక్స్ రాస్తుంటారు, ఆ బుక్స్ సంబంధించి కానీ, అలాగే వారి యొక్క బిరుదులు, వారికి ఏమైనా ప్రత్యేకంగా బిరుదులు ఉన్నాయా, అలాగే కొన్ని ఇయర్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి. అలాగే తర్వాత ఎవరు, అక్బర్ తర్వాత ఎవరు పరిపాలించారు, అట్లాంటి క్వశ్చన్స్ అన్నీ ఉంటాయి కదా హిస్టరీలో. అవి చాలా జాగ్రత్తగా మీరు క్రోడీకరించి రాసుకుంటే బాగుంటుంది. నెక్స్ట్ అసెంబ్లీ, పార్లమెంటు, ఎలక్షన్. ఎస్, ఇక్కడ మనకి లెసన్స్లో కంపల్సరీగా మనకి మన స్టేట్ అసెంబ్లీ సంబంధించి మెంబర్స్ ఎంతమంది ఉంటారు, ఆ మెంబర్స్లో స్పీకర్ ఉంటారు, ఆ స్పీకర్ సంబంధించి ఏ పనులు చేస్తారు, వాళ్ళకి సీఎం సంబంధించి ఇలా ఎంతమంది, దీని అసెంబ్లీ సంబంధించి ఇన్ఫర్మేషన్ అంతా. అలా పార్లమెంట్లో మళ్ళీ మనకేముంటుంది, పార్లమెంటు లోక్సభ, రాజ్యసభ రెండు ఉంటాయి. దానికి సంబంధించి ఎంత మెంబర్స్ ఉంటారు, వారి యొక్క పదవీ కాలం ఎంత ఉంటుంది, టైం పీరియడ్, లైక్ దట్ సంబంధం. అలాగే ఎలక్షన్ సంబంధించి ప్రజెంట్ ఎలక్షన్ కమిషనర్ ఎవరు కండక్ట్ చేస్తారు ఎలక్షన్స్, అలాగే ఎప్పుడు కండక్ట్ చేస్తూ ఉంటారు, ఎన్ని సంవత్సరాలు కండక్ట్ చేస్తూ ఉంటారు, ఇవన్నీ ఉంటాయి కదా ఎలక్షన్ సంబంధించి, అవి కూడా. అండ్ ఫేమస్ ప్లేసెస్, హిస్టరీ కానీ సైన్స్లో కానీ ఎక్కడ ఫేమస్ ప్లేస్ వస్తే దానికి సంబంధించి మీరు కూడా. సపోజ్ తాజ్మహల్ వచ్చింది, తాజ్మహల్ ఎవరు కట్టించారు అండ్ ఎప్పుడు కట్టారు, అలాగే దాంట్లో వాడిన మెయిన్ మెటీరియల్ ఏంటి, ఇట్లాంటి ఫేమస్ ప్లేసెస్ కూడా మీరు టచ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ అండ్ రిలేషన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దీనికి సంబంధించి రకరకాల క్వశ్చన్లు ఉన్నాయి అండ్ మనకి డయాగ్రామ్స్ కూడా ఉంటూ ఉంటాయి. ఇక్కడ చూడండి, పేషెంట్, డాక్టర్, స్టూడెంట్, వినే రిలేషన్ ఏముంది, పేషెంట్కి డాక్టర్ మధ్య ఉన్న రిలేషన్ ఏంటి,
డాక్టర్ ఏం చేస్తాడు, పేషెంట్ని ఐడెంటిఫై చేస్తాడు. అలాగే స్టూడెంట్ సంబంధించి, ఇక స్టూడెంట్ ఇచ్చారు కాబట్టి ఇక్కడ స్కూలు, బుక్కు, టీచరు, క్లాసు అన్నీ ఓకే, ఇవన్నీ కూడా రిలేషన్. కానీ కరెక్ట్ రిలేషన్, వాట్ ఈస్ ద కరెక్ట్ రిలేషన్? పేషెంట్కి డాక్టర్ అంటే ఇక్కడ డాక్టరు పేషెంట్ వైద్యం చేస్తారు, అలాగే స్టూడెంట్కి లెసన్ చెప్పేవారని అర్థం, అంతేగాని ఏం బుక్ చదువుతారా లేకపోతే స్కూల్లో ఉంటారా, క్లాస్ కాదు. సో ఇక్కడ 3 కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఇట్లాగా రిలేషన్స్ ఉంటాయి. రిలేషన్స్ సంబంధించి కొన్ని డయాగ్రామ్స్ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది, వాటిలో ఉపయోగపడతాయి. కాబట్టి రిలేషను మీరు చాలా జాగ్రత్తగా పెట్టండి, బాగుంటుంది. ఎస్, నెక్స్ట్ మనకి ఇంకా ఏమైనా ఉంటే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పోస్ట్ చేస్తాను, మరొక వీడియో చేస్తాను. థ్యాంక్ యూ. చాలా జాగ్రత్తగా మీరు ఎన్ఎంఎస్ ఈ యొక్క ఎగ్జామ్ని చాలా జాగ్రత్తగా రాయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.